హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజశ్రీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఛానల్ చూస్తున్నారా? ఫాలో అవుతున్నారా? సోషల్ పోస్ట్ ఛానల్లో చాలా వీడియోస్ వస్తున్నాయి యోగా గురించి అనేసి. ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇవాళ మనము చైర్ పైన వర్కౌట్స్ చేద్దాం. కొన్ని ఇంట్లోనే చైర్ పైన ఒక ఫ్యూ వర్కౌట్స్ ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఫస్ట్, ఎనీ చైర్, లైక్ ఇలాగా హ్యాండిల్ లేకుండా ఉన్న చైర్ అయితే బెటర్. హ్యాండిల్ ఉన్నా పర్లేదు, బట్ హ్యాండిల్ లేకపోతే బెటర్. సో ఇలాగ చైర్లో కూర్చొని నీస్ కొంచెం గ్యాప్ ఇచ్చేసేయండి, దూరం పెట్టేసేయండి. ఇక్కడి నుంచి హ్యాండ్స్ పైకి రేస్ చేసి ఫుల్ స్ట్రెచ్ చేయండి. పైకి ఫుల్ స్ట్రెచ్ చేసి ఇలా కాదు, ఫుల్ స్ట్రెచ్. లో బ్యాక్ నుంచి మీకు పై వరకు స్ట్రెచ్ తెలియాలి. ఓకే, ఇలా ఫుల్ స్ట్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ కిందకు వచ్చేయండి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. సేమ్ ఇదే కావాలంటే మీరు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని ఫింగర్స్ ఫుల్ టైట్గా పెట్టుకొని ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక ఫ్యూ రౌండ్స్. ఓకే, ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం కదా, ఇక్కడ బ్యాక్ బెండ్ అండ్ దెన్ ఫార్వర్డ్ బెండ్ అవుతుంది. ఓకే, ఇది ఒక వేరియేషన్. నెక్స్ట్ వేరియేషన్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్ట్రైట్గా పెట్టుకోండి, కాలు నార్మలే. ఓకే, స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి, ఇంటర్లాక్ చేసి ఇక్కడి నుంచి సైడ్కి తీసుకెళ్ళండి. బాడీ ఎంత వీలవుతే అంత సైడ్కి, అండ్ దెన్ అగైన్ సెంటర్, మళ్ళీ ట్విస్ట్ ద అదర్ సైడ్, మళ్ళీ సెంటర్. సో ఇక్కడ ఇన్హేల్ ఇక్కడ చేయాలి, ఎక్స్హేల్ చేసేటప్పుడు ట్విస్ట్ చేయాలి. ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ ట్విస్ట్. ఇలాగ. ఇది సింపుల్ వేరియేషన్. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా అంటే మీ చైర్ని వెనకాల ఇలా ఫుల్ ట్విస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ ఇలా ట్విస్ట్ అయ్యేటప్పుడు కాలు మొత్తం ఇలా జరిపేయకండి, కాలు ముందుకే ఉండాలి, మీ బాడీ ఒక్కటే వెనక్కి ట్విస్ట్ అవ్వాలి. ఇది కొంచెం అడ్వాన్స్డ్. సో ఫుల్ చైర్ ఇలా పట్టుకోండి, వెనక్కి ఫుల్ ఎంత వీలవుతో అంత ట్విస్ట్ చేయండి. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి, మళ్ళీ ఇంకొక సైడ్ ట్విస్ట్ అవ్వండి. ఓకే, మళ్ళీ సెంటర్, మళ్ళీ ట్విస్ట్. సో ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ ట్విస్ట్. ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ ట్విస్ట్. ఇది ఒక వేరియేషన్. సో ఫార్వర్డ్ బెండ్ చేసాం, ట్విస్ట్ చేసాం. ఇలా ఒక వేరియేషన్ చేయొచ్చు, బిగినర్ లెవెల్ అండ్ ఇందాక చూపించినట్టుగా కొంచెం అడ్వాన్స్. మళ్ళీ సైడ్ బెండ్స్ చేద్దాం. ఇలా ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, పైకి తీసుకెళ్ళిపోయి, లేకపోతే ఇలా స్ట్రైట్గా ఇలా అన్న పెట్టుకోవచ్చు. ఇలా పెట్టి సైడ్కి బెండ్ అవ్వండి, ఎంత వీలవుతే అంత సైడ్కి బెండ్ అవ్వండి. మళ్ళీ సెంటర్ వచ్చేయండి, మళ్ళీ ఇంకొక సైడ్ బెండ్ అవ్వండి, అండ్ దెన్ సెంటర్. సో అగైన్ ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ బెండ్ టు ద సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ బెండ్ టు ద అదర్ సైడ్. ఇలాగ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇది హ్యాండ్స్ వెనకాల పెట్టి కూడా చేయొచ్చు. మీకు ఇలా కాకుండా హ్యాండ్స్ వెనకాల పెట్టి కూడా సైడ్కి బెండ్ అవ్వచ్చు. ఇలాగ. ఓకే, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ బెండ్. చూసారా, ఇలా జస్ట్ సింపుల్గా చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు ఎక్సర్సైజెస్. ఎన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయో, బోల్డ్ ఉన్నాయి. నేను ఒక్క 3 వేరియేషన్స్ చెప్పాను, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి చైర్లో కూర్చొని. సో మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, ఇంకేం ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఎలా చేయొచ్చు అని తెలుసుకోవాలనుకుంటే, పర్సనల్ ఇంకా గ్రూప్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. కీప్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Be active, healthy and happy. Sarve Jana Sukhino Bhavantu.